ஹலோ யூடியூப் மித்ருலாரா, வெல்கம் டு எம்ஜிஎஸ் vlog. இன்னைக்கு நம்ம சேனல்ல நம்ம மக்கள் செல்வன் விஜய் சேதுபதியோட ரொம்ப ரொம்ப ఫేవరెట్ డిష్ గ్రీన్ చికెన్ సமையல் செய்றோம். ఏంటి వీడు తమిళ్లో చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఎంతైనా ఇది మన విజయ్ సేతుపతి గారి ఫేవరెట్ డిష్ కాబట్టి తమిళ్లో బయట ఇవ్వాల్సి వచ్చింది. వీడియో మొత్తం తెలుగులోనే ఉంటుంది, టెన్షన్ పడకుండా చూడండి. తమిళ్ హీరో వీడియో కాబట్టి అక్కడక్కడ తమిళ్ కూడా కొంచెం యూజ్ చేస్తాను. మన చిత్తూరు జిల్లా వల్ల అడ్జస్ట్ అయిపోవచ్చు. సో ఈ గ్రీన్ చికెన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది నీట్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నీట్ గా వీడియోలోనే ఇచ్చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 3/4 కిలో చికెన్ ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి 2 సార్లు కడిగి ఉంచుకుందాం. ఈ గ్రీన్ చికెన్ కబాబ్ స్పెషల్ మసాలా కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, స్పూన్ జీలకర్ర నీట్ గా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇక దీంతో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ 65 మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 కప్పు పెరుగు కూడా అవసరపడుతుంది. దాంతోపాటు 1 నిమ్మకాయ. ఇవండి మనకు మొత్తంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒకసారి ఓవరాల్ గా చూపిస్తున్నాను, చూసేసుకోండి. ఇక మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కి పెరుగు యాడ్ చేసుకుందాం. చిక్కటి పెరుగు అయితే టేస్ట్ అదిరిపోతుందండో. పెరుగు యాడ్ చేయడం వల్ల మ్యారినేషన్ బాగా జరిగి ముక్కలు మృదువుగా వస్తాయి. ఇప్పుడైతే ఇందాక చెప్పిన స్పెషల్ మసాలా యాడ్ చేసుకుందాం. ఇది మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. సో నేనైతే మీడియం గా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి. దాని తర్వాత ఇందాక చెప్పిన మసాలా పొడులన్నీ కూడా ఒక్కొక్కటిగా 1 by 1 వేస్తూ అన్నిటిని చక్కగా క్లైమాక్స్ లో కలుపుకోవాలన్నమాట. రీసెంట్ టైమ్స్ లో పొద్దుపోక అలా యూట్యూబ్ షార్ట్స్ ని స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఛానల్లో మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చెప్పాడు తన వైఫ్ చేసే ఈ గ్రీన్ చికెన్ కబాబ్ అంటే తనకు ఎంతో ఇష్టమని. ఇక ఆ షోలో ఆ రెసిపీ ఎలా చేయాలో కూడా విజయ్ సేతుపతి చెప్పేశారు. நம்ம மக்கள் செல்வன் விஜய் சேதுபதிக்கு அந்த அளவுக்கு பிடிச்சிருந்தா நம்மளுக்கும் பிடிக்குமே, எதுக்கு நம்ம இந்த ரெசிபி ட்ரை பண்ணக்கூடாது அப்படின்ட்டு నా இந்த రెసిపీ ట్రై పண்றேன். తెలుగులో కూడా చెప్తా, టెన్షన్ పడకండి. మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి అంత బాగా నచ్చేసిన రెసిపీ మనకెందుకు నచ్చదు, ఒకసారి ట్రై చేసి చూద్దామని ఈ రెసిపీ మీకోసం కుక్ చేస్తున్నాను అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలా పేస్ట్ తర్వాత ఈ పొడులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసేసుకొని ఒక్కసారిగా కలుపుకోవాలన్నమాట. ఫైనల్ గా ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోవాలి. అలాగే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఉంటే కూడా లైక్ వేసుకోండి, మర్చిపోకండి. ఫైనల్ గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. మనం ఇంట్లో చేసుకునే రెసిపీస్ కి ఫుడ్ కలర్స్ గట్రా యాడ్ చేసుకోకూడదండోయ్. ఎటు మనం బయట రెస్టారెంట్స్ లో తినే ఫుడ్స్ లో అన్నిట్లో ఫుడ్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. కానీ మనం చేసుకునే ఫుడ్ లో మాత్రం కలర్ కోసం అయితే ముఖ్యంగా రెడ్ కలర్ వంటల్లో, కూరల్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తే చాలా బెటర్ అండి. మంచి కలర్ వస్తుంది, చాలా టెంప్టింగ్ గా, అప్టైజింగ్ గా కూడా ఉంటుంది. ఇక ఫైనల్ గా ఓ పెద్ద నిమ్మకాయ కట్ చేసుకొని ½ పీస్ లెమన్ అంటే సగం నిమ్మకాయని చక్కగా పిండేసుకొని ఈ చికెన్ మొత్తం కలిసేలా బాగా కలిపి పెట్టుకుందాం. మసాలాలు, నిమ్మకాయ రసము చక్కగా కంప్లీట్ గా ముక్కలకు పట్టేటట్లు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పిసుకుతూ కలుపుకొని ఒక ½ అవర్ ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్ కి ఉంచేద్దాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక మంచి ప్యాన్ పెట్టుకొని ముక్కలు మునిగే వరకు ఆయిల్ పోసుకొని వేడెక్కించుకుందాం. நம்ம எண்ணெய் நல்லா காஞ்ச பிறகு ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్ కి వచ్చే చికెన్ ఎత్తున வந்து 1 రూపీసా మళ్ళీ తమిళ్ సారీ అండి. మన నూనె బాగా కాగిన తర్వాత ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్ పెట్టిన చికెన్ తీసుకొని వచ్చి ఒక్కొక్క పీస్ గా ఈ మరిగే నూనెలో చక్కగా వేసుకుని కాల్చుకుందాం. మోస్ట్లీ చిత్తూరు, నెల్లూరు, రేణిగుంట ఈ బార్డర్ లో ఉండే వాళ్ళకి తమిళ్ ఈజీగా అర్థమైపోతుందండి. విచిత్రం ఏంటంటే ఈ ప్రదేశాల్లో ఉండే వాళ్ళు తమిళ్, తెలుగు 2 భాషలను కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అలా నేర్చుకునిందే నేను కూడా. పైగా నేను జాబ్ కోసం చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి చక్కగా నేర్చేసుకున్నా. మీకు ఇంకొక సర్ప్రైజింగ్, షాకింగ్ న్యూస్ కూడా చెప్పనా? ನನಗೆ ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ, ಫ್ಲೂಯೆಂಟಾ.
బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు అలాగే కన్నడ కూడా నేర్చేసుకున్నా. చుట్టుపక్కల వాళ్ళతో కొలీగ్స్ తో మాట్లాడి మెల్లగా కన్నడ కూడా చక్కగా మాట్లాడగలుగుతాను అనమాట. మాటల్లో పడి మన గ్రీన్ చికెన్ కబాబ్ గురించి మర్చిపోయా. ఇప్పుడైతే చికెన్ కాగడం స్టార్ట్ అయిపోయిందండి. మెల్లమెల్లగా అలా ముక్క విరగకుండా ఒక్కొక్క పీస్ ని చక్కగా తిప్పుకుంటూ దూరగా కాల్చుకోవాలన్నమాట. మనకి కబాబ్ త్వరగా అవ్వాలంటే మూత పెట్టడం చాలా మంచిదండి. మూత పెట్టి అలాగే మర్చిపోయి వదిలేసేయకండోయ్, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది. సో ప్రతి 2-3 నిమిషాలకి మూత తీసి చెక్ చేసుకుంటూ ముక్కల్ని చక్కగా తిప్పుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోవాలన్నమాట. ముక్క బాగా వేగాలి. అలా వేగితేనే అద్భుతమైన రుచి వస్తుందండి. MBA అవ్వగానే ఫ్రెండ్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోయా ఏదో సాధించేద్దామని. ఇక నా రెజ్యూమ్ అయితే అమీర్పేటలో పాంప్లెట్లు పంచినట్టు పంచా. ఎక్కని ఆఫీస్ మెట్టు లేదు, తిరగని ఇంటర్వ్యూ లేదు. మన చదువుకు తగ్గ జాబులు దొరకడం ఎప్పుడో ఆగిపోయిందండి. అలా బెంగళూరు, తర్వాత చెన్నై, చివరిగా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాం. ఇప్పుడేమో మళ్ళీ నెల్లూరు వచ్చేసాం. కుకింగ్ అనేది ఒక మంచి హాబీ అండి. చెప్పాలంటే ఒక మంచి కళ కూడా. ఎస్, అబ్సల్యూట్లీ కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఫుడ్ ని చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు, రకరకాల కలర్ఫుల్ ఫుడ్స్ ని టేస్ట్ చేసే వాళ్ళ లైఫ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుందంటే నమ్ముతారా? నిజమండి. నిజంగా ఆ హాబీ ఉంటే లైఫ్ కూడా చాలా కలర్ఫుల్ గా సాగిపోతుంది. చెప్పాలంటే నాకు ఇంటర్ డిగ్రీ వరకు కనీసం టీ పెట్టడం కూడా రాదు. అలాంటిది ఇప్పుడు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఒంటి చేతితో చేసి పాడేస్తున్నానంటే దానికి కారణం ఫస్ట్ మా అమ్మ. తన తర్వాత నా బ్యాచులర్ లైఫ్ నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పించింది. ఎంతలా అంటే కేవలం నీళ్లు కాంచుకునే కెటిల్లోనే మ్యాగీ, చికెన్, టొమాటో రైస్ సైతం కుక్ చేసుకునే ప్రావీణ్యతనైతే సంపాదించేసా. చికెన్ పాత నల్ల వెందిర్చిపోలే, సెగప్ కలర్ కు వందిచ్చి. అదేనండి, మన చికెన్ బాగా వేగిపోయినట్టుంది. ఎందుకంటే ముక్కలు మెల్లగా రెడ్ కలర్ కి టర్న్ అవుతున్నాయి. వారే వాహ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పప్పుచారు, రసమన్నం, సాంబార్ రైస్ లోకి ఈ చికెన్ గనక నంచుకుంటే ఉంటుంది నా రాజ్య, మెంటల్ ఎక్కిపోవాల్సిందే. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని క్లిక్ చేయండి. అదేనండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది. ఇంకా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. మీరు ఇంకా ఏదైనా కొత్త వెరైటీస్ చూడాలి అనుకుంటుంటే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇక మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫేవరెట్ గ్రీన్ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనమైతే చక్కగా వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. చూసారా, కుకింగ్ చేయడం కష్టం అనుకుంటూ ఉంటే అది కష్టంగానే మిగిలిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇష్టంగా కుక్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు కూడా ఎక్స్పర్ట్స్ అయిపోవచ్చండి. వావ్, చికెన్ అయితే కంప్లీట్ గా ఉడికిపోయిందండి. ప్రతి ఒక్క ముక్క స్మూత్ గా, టెండర్ గా, ఫ్లేవర్ఫుల్ గా ఎంత రుచిగా ఉందంటే నేనైతే నా మాటల్లో అస్సలు చెప్పలేను. ఒక్కసారి దాని టెక్స్చర్, కలర్ చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో మీరే చెప్పండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా. సో ఇప్పుడే మీరు కూడా చికెన్ తెచ్చుకొని ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. టెక్నిక్ మొత్తం మసాలా ప్రిపరేషన్ లో అండ్ మ్యారినేషన్ లోనే ఉందండి. అవి కరెక్ట్ గా కుదిరాయంటే రెసిపీ కూడా అద్భుతంగా సెట్ అవుతుంది. ఇక నేను, నా బుజ్జి పిల్లలు తినడానికి అయితే రెడీ అయిపోయాం. ముందుగా చికెన్ మీద నిమ్మకాయ పీస్ పిండి లెగ్ పీస్ అయితే మా చిన్న పాపకి ఇస్తున్నాను. ఇక నేను, మా బెట్టి అయితే తలా ఒక పీస్ తీసుకొని ఫస్ట్ బైట్ కోరికి తిందుం కదా. ఆహా, అబ్బబ్బబ్బబ్బా, అద్భుతంగా అమోఘంగా ఉందండి రుచి. మసాలా పీసెస్ కి బాగా పట్టుకుంది, చక్కగా వేగింది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అనుకోండి. నిజంగా మొత్తానికి మా పిల్లలు, నేను ఈ ఈవినింగ్ ని చక్కగా గ్రీన్ చికెన్ కబాబ్ తో అయితే ఎంజాయ్ చేశాం. వీడియోలో చూపించిన కరెక్ట్ కొలతలతో మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. ఉంటాను, అంతవరకు బాయ్.